విజయనగరం జిల్లా శృంగవరపుకోట సబ్ రిజిస్ట్రార్ శ్యామలను సస్పెండ్ చేస్తూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ విజయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. గత సర్కార్ హయాంలో ప్రభుత్వ స్థలాలు, నిషేధిత భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇటీవల రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా విజయనగరం జిల్లా పర్యటనలో పర్యటించినప్పుడు ఎస్కోటలోని రిజిస్ట్రార్ కార్యాలయంలో పలు దస్తరాలను పరిశీలించారు. రిజిస్ట్రేషన్స్లో పలు అక్రమాలు జరిగాయని గుర్తించారు. దీంతో ఎస్కోట సబ్ రిజిస్ట్రార్ శ్యామలపై వేటు పడింది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట సబ్ రిజిస్ట్రార్ శ్యామలపై సస్పెండ్ చేస్తూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ విజయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. వెంకట్, భోగి ఈరోజు చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో రెవెన్యూ శాఖలో చోటు చేసుకున్న అవకతవకలపైన పూర్తిగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఇటీవల కాలంలో విజయనగరంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. సబ్ రిజిస్టర్ కార్యాలయాలను కూడా దస్తాలను పరిశీలించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎస్కోటకు సంబంధించి సబ్ రిజిస్టర్ ఆఫీసులో పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి రెవెన్యూ శాఖకి. దీనిపైన పూర్తిగా దృష్టి సారించి ఇటీవల కాలంలో ఆ సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏదైతే శృంగవరపుకోటలో ఉందో ఆ సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ప్రత్యేకంగా ఆయన తనిఖీలు చేసి పూర్తిగా రిజిస్ట్రేషన్స్ ఏ విధంగా జరిగాయని దానిపైన పూర్తిగా ఆయన దస్త్రాలను పరిశీలించడం జరిగింది. ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా 22A ఉన్న ప్రభుత్వ నిషేధిత భూములు ఏవైతే ఉన్నావో ఆ భూముల్లో రిజిస్ట్రేషన్ లో చాలా వరకు జరిగినట్లు ఆయన గుర్తించడం జరిగింది. అలాగే కొన్ని ఫార్మాలిటీగా కొన్ని డాక్యుమెంట్స్ లేనివి కూడా కొన్నింటిని సృష్టించి పెట్టినవి కూడా ఈమె రిజిస్ట్రేషన్ ఏవైతే సబ్ రిజిస్టర్ శ్యామల ఉందో ఆమె రిజిస్ట్రేషన్స్ జరిపినట్లు ఆయన నిర్ధారణకు వచ్చారు. దీంతో ఈ రోజు ఆమెను శ్యామల ఎవరైతే శృంగవరపుకోట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ గా వ్యవహరిస్తున్న శ్యామలను సస్పెండ్ చేస్తూ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున విజయనగరం జిల్లాలో ప్రభుత్వ భూముల్లో చాలా వరకు కూడా కబ్జాకు గురయ్యాయి. అలాగే వీటిపైన కూడా పెద్ద ఎత్తున సిసోడియాకి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో మొన్న వచ్చినప్పుడు కూడా చాలా వరకు ఫిర్యాదులు స్వీకరించారు. వాటిపైన కూడా ఇప్పుడు విచారణ చేపట్టాలని అధికారులను సిసోడియా సూచించడం జరిగింది. దీంతో రెవెన్యూ శాఖలో పెద్ద ఎత్తున గుబులు మొదలైంది. అధికారుల్లో పెద్ద ఎత్తున ఈ ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడ ఏ రిజిస్ట్రేషన్స్ ఎట్లా జరిగిపోయి ఏంటి అనేది కూడా ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఒకసారిగా వెనక్కి వెళ్లి మెమరీస్ గుర్తు చేసుకుంటున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క ఉద్యోగి భయపడుతున్న పరిస్థితులు. ఇక చర్యలు మొదలయ్యాయి. సిసోడియా వచ్చారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పెద్ద ఎత్తున భోగాపురంలో కూడా రిజిస్టర్ కార్యాలయంలో కూడా పరిశీలనలు జరిగాయి. అలాగే ఈ నెల్లిమెర్ల, చీపురుపల్లి ఆ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతమంది నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించడం, రిజిస్ట్రేషన్ చేసుకోవటం, అలాగే ఏదైతే గత ప్రభుత్వం ఒక ఫ్రీ హోల్డ్ చేసే భూములను కూడా కొంతమంది వాళ్ళు దస్త్రాలు లేనివి కూడా సృష్టించి పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్స్ చేయడం జరిగింది. ఇవన్నింటినీ కూడా పూర్తిగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా కొన్నింటిని గమనించడం జరిగింది. దాంతో ఇప్పుడు చర్యలు మొదలయ్యాయి. ఇక నుంచి అధికారుల్లో మాత్రం పెద్ద ఎత్తున గుబులు మొదలయ్యే పరిస్థితి ఉందనేది చెప్పాలి. భోగి. థ్యాంక్ యూ వెంకట్.